వెల్కమ్ టు పల్లవి టీవీ. కొద్దిసేపటి క్రితమే గాదె ఎన్నయ్య తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక కార్యకర్త గాదె ఎన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ఆయనను జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి జాఫర్గఢ్లో ఆయన మాయిల్లు అనే ఒక అనాథాశ్రమాన్ని నడుపుతా ఉన్నారు ఆయన భార్య ఆధ్వర్యంలో. ఆ అనాథాశ్రమంలోనే పోలీసులు ఈరోజు దాదాపు 20 మంది ఎన్ఐఏ పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ నాంపల్లి ఎన్ఐఏ కోర్టుకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టు విచారణ తర్వాత ఆయన్ను బహుశా రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు గాదె ఎన్నయ్య తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక కార్యకర్త అనాథాశ్రమం నడుపుతా ఉన్నాడు, అసలు ఎందుకు ఈయనను అరెస్ట్ చేశారు, మరి ఎన్ఐఏ ఎందుకు అరెస్ట్ చేసింది అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. అసలు ఎన్ఐఏ ఏం చెప్తా ఉంది, అతను అభిమానించే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అతని బంధువులు ఏం చెప్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈయన గాదె ఎన్నయ్య. ఈయన మొదట్లో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. మావోయిస్టు పార్టీలో కొంతకాలం పనిచేసిన తర్వాత మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిశారు. కలిసిన తర్వాత 2021లో ఎప్పుడైతే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందో ఆ పార్టీ స్థాపకుల్లో ఈయన కూడా ఒకడు. కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేశారో ఆయనతో పాటు ఉండి ఆ పార్టీ స్థాపనలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా, అట్లాగే సామాజిక కార్యకర్తగా సమాజంలో ఉండే వివిధ సమస్యలపై స్పందించే, వివిధ సమస్యల పట్ల పోరాడే ఒక వ్యక్తిగా ఇప్పటివరకు కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఆయన కొన్ని రచనలు కూడా చేశారు. అయితే మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఈయన వైపు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈయన తాజాగా ఇటీవల మనకు మావోయిస్టుల ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి కదా, మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది, చాలామంది వరకు చనిపోయారు. వాళ్ళ ఫ్యూనరల్, వాళ్ళ అంతిమ సంస్కారాలకు వెళ్ళి వాళ్లకు ఫేవర్గా మాట్లాడి అక్కడున్న ప్రజలను ప్రేరేపించేలా, అక్కడున్న ప్రజలను కొంత ప్రొవోక్ చేసేలా ఈయన మాట్లాడారు అనేది ఎన్ఐఏ చెప్తా ఉంది. ఎన్ఐఏ వేసిన ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది, అసలు ఏమేమి ఛార్జెస్ మీద అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ చెప్తా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మెమరాండం ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్తా ఉన్నారు. నేమ్ అండ్ పేరెంటింగ్ అండ్ అడ్రస్ ఆఫ్ అరెస్ట్ గాదె ఎన్నయ్య, గాదె ఇన్నారెడ్డి అలియాస్ గాదె ఇన్నారెడ్డి 64 years, సోలమన్ రెడ్డి, రాగడి తండా విలేజ్, జాఫర్గఢ్ మండల్, జనగాం జిల్లా. ఎక్కడ క్రైమ్ నెంబర్ ఎంత, RC04/2025 ఎన్ఐఏ హైదరాబాద్ అండర్ సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 1339 ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్, ఊపా చట్టం, ఇట్లాగే 1967 ఎన్ఐఏ BO హైదరాబాద్. డేట్ ఆఫ్ అరెస్ట్ 21/12/25, టైమ్ ఆఫ్ అరెస్ట్ 11, ప్లేస్ ఆఫ్ అరెస్ట్ మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం, రాగిడి తండా విలేజ్, జాఫర్గఢ్ మండలం, జనగాం జిల్లా. నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ఆఫీసర్ కాకి రాహుల్ తేజ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హైదరాబాద్. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద విట్నెస్ తులసి మొగ్గ వంశీ, GPO తహసీల్దార్ జనగాం, జగ్గం కృష్ణ, GPO తహసీల్దార్ జనగాం. నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ఫార్మింగ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కాకి రాహుల్ తేజ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హైదరాబాద్. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కారణాలు ఏంటి? ఎస్, ఇది కీలక పాయింట్. ఇన్వెస్టిగేషన్ హ్యాస్ రివీల్డ్ దట్ ద అక్యూజ్డ్ గాదె ఎన్నయ్య అలియాస్ గాదె ఇన్నారెడ్డి వైల్ అడ్రెస్సింగ్ a gathering at the funeral of deceased CCM cadre of CPI Maoist Vizag, Kata Ramachandra Reddy alias Vikalp has encouraged support for the banned terrorist organization CPI Maoist. Intention of further the activities of CPI Maoist. Incited the gathering to commit an unlawful activity and encouraged those parents to continue the Maoist revolution. దర్యాప్తులో తేలిందేమనగా మరణించిన సిపిఎం క్యాడర్ అయినటువంటి కాత రామచంద్రారెడ్డి వికల్ప అంత్యక్రియల సభలో నిందితుడు గాదె ఎన్నయ్య అలియాస్ గాదె ఇన్నారెడ్డి అక్కడ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగం చేశారు.
నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి సిపిఐ మావోయిస్టుకు మద్దతును ప్రోత్సహించారు. సిపిఐ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం రైట్ ఏదైతే మావోయిస్టు కార్యకలాపాలు ఏముంటాయో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు ఆ ఫ్యూనరల్ దగ్గర అనేది ఎన్ఐఏ ఎందుకు అరెస్ట్ చేసిందో చెప్పినట్లా కనిపిస్తూ ఉంది. ఎస్, అట్లాగే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేలా మావోయిస్టు విప్లవాన్ని కొనసాగించేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా అట్లాగే మావోయిస్టు పార్టీ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించేలా ఈయన మాట్లాడారు. ఈయన ఒక సోషల్ యాక్టివిస్టు. ఈయన మాటలు అక్కడ ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఆయన మాట్లాడారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తున్నామని ఎన్ఐఏ పోలీసులు చెప్పారు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్ టు ద అరెస్టెడ్ పర్సన్ అండ్ హిస్ నేటివ్ లాంగ్వేజ్ యాజ్ వెల్. అంటే వాళ్ళకు స్థానిక భాషలో కూడా ఈ అరెస్టు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళకు చెప్పినట్లు ఎన్ఐఏ చెప్పింది. ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఆ ఛార్జెస్ మీద అరెస్ట్ చేశారు. తర్వాత ఏం చేయబోతున్నారంటే ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టు ప్రివెంట్ గాదే ఇన్నారెడ్డి ఫ్రమ్ కమిటింగ్ ఫర్దర్ అఫెన్స్. టు ప్రివెంట్ గాదే ఇన్నారెడ్డి ఫ్రమ్ ట్యాంపరింగ్ ద ఎవిడెన్స్, ఫ్రమ్ థ్రెటనింగ్ విట్నెసెస్, అబ్స్కాండింగ్ ద అన్కవర్ ద లార్జర్ కాన్స్పిరసీ. ఎస్, ఈయన అంతకు మించి ఇంకే నేరం చేయకుండా మేము ముందే అదుపులోకి తీసుకుంటున్నాము. ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అదుపులోకి తీసుకుంటున్నాము, అరెస్ట్ చేస్తున్నాం. అట్లాగే విట్నెసెస్ ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ప్రభావితం చేయకుండా ఉండడానికి మేము అతను అదుపులో తీసుకున్నాము. అలాగే అన్కవర్ ద లార్జర్ కాన్స్పిరసీ, భారీ కుట్ర జరగకుండా ముందే అదుపులోకి తీసుకుంటున్నామనే కారణాలు ఎన్ఐఏ చెప్పడం జరిగింది. ఇక్కడ కాకి రాహుల్ తేజ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ఐఏ హైదరాబాద్ అరెస్టింగ్ ఆఫీసర్. సో ఇది మొత్తానికి గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. అయితే నిజానికి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, గాదే ఇన్నయ్య మద్దతు ధరలు కావచ్చు, గాదే ఇన్నయ్య వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే గాదే ఇన్నయ్య 2026 మార్చిలో ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు. ఏంటంటే తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం అనేది ఆయన అనాథాశ్రమంలోనే ఓపెన్ చేస్తూ ఉన్నారు. పెద్ద చర్చా వేదిక అది. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ప్రజా సమస్యలపై ఉద్యమించి అమరులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి తెలంగాణ అమరుల స్మారక కేంద్రం అనే ఒక వేదికను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ వేదికను ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు అరెస్ట్ చేశారు కావాలనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ దానికి దీనికి ఎట్లాంటి పొత్తు కూరుతుంది, నిజానికి ఎందుకు అరెస్ట్ చేశారనేది మనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మనం చూడొచ్చు మెడిసిన్స్ వచ్చినాయా, అతన్ని కారులో ఎక్కించుకొని ఏది పౌచ్ ఏది తీయండి మరి. ఇవి అరెస్ట్ చేసిన విజువల్స్. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుల్లో ఒకరైన గాదే ఇన్నయ్య ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ఆ పార్టీ స్థాపకుల్లో ఒకరైన గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రెండు కోఇన్సిడెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అనేక సార్లు కేసీఆర్ తీరు అట్లాగే టీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు పట్ల అనేక విమర్శలు చేశారు. మొత్తం మీద ఆయన అరెస్టుకు గల పూర్తి వివరాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.